హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ట్రంప్ ఇప్పటి వరకు చాలాసార్లు ఇరాన్కి వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ ఈసారి ఒక షార్ప్ వార్నింగ్ వెళ్ళింది. 10 to 15 డేస్ టైం ఇస్తున్నా న్యూక్లియర్ అగ్రిమెంట్కి ఒప్పుకో, లేదంటే మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలోనే అమెరికా మిడిల్ ఈస్ట్లో మ్యాసివ్ మిలిటరీ బిల్డప్ చేస్తుంది. ఆల్రెడీ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పంపగా సెకండ్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ కూడా వెళ్ళింది. అలాగే డజన్స్లో F-22 ర్యాప్టర్, F-35, F-16 జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా డిప్లాయ్ చేసింది. 2003 ఇరాక్ ఇన్వేజన్ తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇదే అతిపెద్ద మిలిటరీ డిప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. ఈ లెవెల్ డిప్లాయ్మెంట్ అనేది ఒప్పుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించడానికి. అయితే ఇది ప్రెజర్ టాక్టికే కాదు, డిసెప్షన్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమెరికా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసే ముందు కూడా ఇలానే కొన్ని కండిషన్స్ పెట్టింది. వాటికి ఒప్పుకొని న్యూక్లియర్ అగ్రిమెంట్ సైన్ చేయమని బెదిరించింది. రిజల్ట్ లేకపోయేసరికి ఇంకో 2 వీక్స్ డెడ్ లైన్ పెట్టి ఇరాన్ మీద దాడి చేయాలా లేదా అని నిర్ణయం తీసుకుంటా అని 19 జూన్న ట్రంప్ చెప్పాడు. అయితే జూన్ 22నే సర్ప్రైజ్ అటాక్ చేసింది. అమెరికా అటాక్ చేయడానికి ఇంకా టైం ఉందిలే అని అనుకునేలా డైవర్ట్ చేసి అటాక్కి ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా న్యూక్లియర్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. మరలా 10 to 15 డేస్లో ఒప్పుకోకపోతే అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఏ టైంలో అయినా దాడి చేయడానికి అమెరికన్ మిలిటరీ రెడీగా ఉంది. సో ఈ 10 to 15 డేస్ డెడ్ లైన్ అనేది ప్రెజర్ టాక్టిక్ కావచ్చు, లేదా ఆల్రెడీ డిసైడ్ అయ్యి చేసే డిసెప్షన్ మాత్రమే కూడా అవ్వచ్చు. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా పెద్ద లెవెల్లో మిలిటరీని డిప్లాయ్ చేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు పెట్టిన డిమాండ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. మరి అమెరికా డిమాండ్స్ ఏంటి? ఇరాన్ ఒప్పుకునేలా ఉందా లేదా? అమెరికా నిజంగా దాడి చేయబోతుందా? చేస్తే ఎలా ఉండొచ్చు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్, అమెరికా డిమాండ్స్. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2015లో ఆల్రెడీ ఒక డీల్ జరిగింది. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA అగ్రిమెంట్. ఇది ఇరాన్ 3.67%కి మాత్రమే యురేనియం ఎన్రిచ్మెంట్ చేయాలి, అంతకుమించి ప్యూరిఫై చేయకూడదు అని లిమిట్ పెట్టింది. న్యూక్లియర్ రియాక్టర్స్కి 3 to 5% మ్యాక్సిమం, రీసెర్చ్ పర్పస్కి అయితే 20%, 90% రీచ్ అయితే మాత్రానికి న్యూక్లియర్ బాంబ్కి రెడీ అయినట్టు. ఈ అగ్రిమెంట్తో లిమిట్ని పెట్టి ఇరాన్ మీద శాంక్షన్స్ని ఎత్తివేశారు. అయితే తర్వాత ట్రంప్ క్యాన్సిల్ చేసి శాంక్షన్స్ని విధించాడు. ఇరాన్ 60%కి వెళ్ళింది. తర్వాత ట్రంప్ లాస్ట్ ఇయర్ నెగోషియేషన్స్లో ఇరాన్ మరలా ఆ ఎన్రిచ్డ్ యురేనియంని తీసేసి ఇంతకుముందు అగ్రిమెంట్ల సివిలియన్ యూజ్ లెవెల్స్కి రావాలి, అలాగే లాంగ్ రేంజ్ బలిస్టిక్ మిజైల్ల రేంజ్పై లిమిట్ పెట్టాలి, ప్రాక్సీస్కి సపోర్ట్ని ఆపేయాలి అని డిమాండ్ చేశాడు. కానీ ఇరాన్ ఆ 60% నుండి తగ్గమంది మిజైల్ ప్రాక్సీ డిమాండ్స్ని కూడా రిజెక్ట్ చేసింది. ట్రంప్ అటాక్ చేశాడు. అయితే ట్రంప్ ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తున్నాడంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే సివిలియన్ యూజ్కి సరిపడేలా 3 to 5%కి తగ్గటం కాదు, అసలు యురేనియం ఎన్రిచ్మెంట్ని బ్యాన్ చేయాలి, అంటే 0% ఎన్రిచ్మెంట్. ఇరాన్ అసలు తమ దేశంలో ఈ ఎన్రిచ్డ్ యురేనియంని ప్రొడ్యూస్ చేయకూడదు. చాలా దేశాలు చేస్తున్నట్టే ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటున్నాడు. బలిస్టిక్ మిజైల్స్, ప్రాక్సీస్ విషయంలో అయితే డిమాండ్స్ ఇంతకు ముందులానే ఉన్నాయి. మరి వీటికి ఇరాన్ ఏం చెప్తుంది? లాస్ట్ ఇయర్ ఒప్పుకోలేదు, కానీ ఈసారి సివిలియన్ యూజ్ లెవెల్స్కి అయితే యురేనియం ఎన్రిచ్మెంట్ని తగ్గిస్తామంటుంది. అలాగే బలిస్టిక్ మిజైల్స్ అనేవి ఇరాన్కి డిటరెన్స్, సో వీటిపై లిమిట్స్కి ఒప్పుకోవట్లేదు. అలాగే ప్రాక్సీస్ విషయంలో కూడా న్యూక్లియర్ డీల్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు, అది సపరేట్ సెక్యూరిటీ ఇష్యూ అని కొట్టిపడేసింది. అలాగే ఈ ఎన్రిచ్మెంట్ లిమిట్ విషయంలో ఒక నెరేటివ్ వార్ కూడా జరుగుతుంది. అమెరికన్స్ ఏమో జీరో ఎన్రిచ్మెంటే మెయిన్ డిమాండ్ అంటుంటే, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అమెరికన్స్ జీరో ఎన్రిచ్మెంట్ అని డిమాండ్ చేయలేదు, సివిలియన్ యూజ్ లెవెల్స్కే తగ్గించమన్నారు, మేము దానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అమెరికా జీరో ఎన్రిచ్మెంట్ అని డిమాండ్ చేసింది అంటే కంప్లీట్గా సరెండర్ అవ్వమని డిమాండ్ చేసినట్టే. అలాంటి డిమాండ్ పెట్టినప్పుడు అసలు నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి వెళ్తేనే ఇరాన్ చాలా వీక్గా కనిపిస్తుంది. సో అమెరికా జీరో ఎన్రిచ్మెంట్ని డిమాండ్ చేయలేదు, సివిలియన్ యూజ్కి లిమిట్ పెట్టడం గురించే చర్చలు జరుగుతున్నాయి, మాకు కూడా ఇది ఓకే అని ఫ్రేమ్ చేస్తుండొచ్చు. అంటే నెగోషియేషన్లో ఈక్వల్ పవర్ ఉందని ఫ్రేమ్ చేస్తుంది.
సో క్లియర్గా చెప్పాలంటే అమెరికాకి ఇరాన్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా సడన్గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా రూట్ మొత్తాన్ని తీసేయాలి. అలాగే బలిస్టిక్ మిజైల్స్తో కానీ ప్రాక్సీ గ్రూప్స్తో కానీ అమెరికాకి ప్రాబ్లం ఉండకుండా చేయాలి. ఇరాన్ అయితే న్యూక్లియర్ వెపన్స్కి వెళ్లే రూట్ మీద కంట్రోల్కి అయితే ఒప్పుకుంటుంది కానీ ఎన్రిచ్మెంట్ని కంప్లీట్గా స్టాప్ చేయడం అయితే కుదరదు, అది మా హక్కు అంటుంది. అలాగే బలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ ప్రాక్సీ ఇష్యూస్ని అయితే టచ్ చేయనివ్వట్లేదు. మరి ఇప్పుడు ఇరాన్ ఈ డెడ్ లైన్ లోపు వీటన్నిటికీ ఒప్పుకోకపోతే అమెరికా దాడి చేస్తుందా? ట్రంప్ ఇక్కడ 10 to 15 డేస్లో ఒప్పుకోకపోతే దాడి చేస్తామని పబ్లిక్గా బెదిరించాడు. సో క్రెడిబిలిటీని కాపాడుకోవాలనే ఒక ప్రెజర్ కూడా ఉంటుంది. సో ఒకవేళ టాక్స్లో ఫెయిల్ అయ్యి అటాక్ చేయకపోతే ఫ్యూచర్ అమెరికన్ వార్నింగ్స్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు. సో ట్రంప్ ఇప్పుడు అయితే ఒప్పించాలి, లేదా అటాక్ చేయాలి, లేదా క్రెడిబిలిటీని పోగొట్టుకోవాలి అనే సిచ్యువేషన్లో ఉన్నాడు. అలాగే ఒకవేళ అమెరికా ఈ మధ్యలోనే దాడి చేసింది అంటే ఈ డెడ్ లైన్ అనేది జస్ట్ డిసెప్షన్ మాత్రమే అవుతుంది. మరి అటాక్ చేస్తే ఎలా జరగచ్చు? ట్రంప్ ఎప్పటికప్పుడు తనని తాను ఒక పీస్ మేకర్ అని ఫ్రేమ్ చేసుకుంటున్నాడు. సో లార్జ్ స్కేల్ వార్స్లోకి దిగి దాన్ని చెడగొట్టుకోవడానికి అయితే చూడకపోవచ్చు. అలాగే ఇన్వేషన్స్ వల్ల నష్టమే కానీ లాభం లేదని ఇంతకుముందు ఆపరేషన్స్ ప్రూవ్ చేశాయి. వాటి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దాడి చేస్తే ఇరానియన్ న్యూక్లియర్ బలిస్టిక్ మిజైల్ ఫెసిలిటీస్ మీద ఎయిర్ స్ట్రైక్స్ లేదా రెజీమ్ చేంజ్ కోసం లీడర్షిప్ మీద స్ట్రైక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే అమెరికా షార్ప్ కండిషన్స్ పెట్టి మ్యాసివ్ డిప్లాయ్మెంట్ ప్లస్ డెడ్ లైన్తో ఇరాన్ని బెదిరిస్తుంది. రెండింట్లో ఏదో ఒక సైడ్ బాగా కాంప్రమైజ్ అయితే తప్ప డీల్ జరగదు. ఈ డెడ్ లైన్ డిసెప్షన్ కాకపోతే ఇరాన్ నిర్ణయం తీసుకోవడానికి కౌంట్ డౌన్ 15 డేస్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.